Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీషోడ ఛానల్. 'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వెంకీ అతులూరి నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమానే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మన టాలీవుడ్ అడాప్టెడ్ సన్ హీరో సూర్య అలాగే మమతా బిజ్జు కాంబినేషన్ లో అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. పైగా సూర్య తన ఏజ్ కి తగ్గ ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించడం, వెంకీ అతులూరి గారి మేకింగ్ ఇవన్నీ సినిమాపై ఇంట్రెస్ట్ అయితే బాగా పెంచాయి. సో మరి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఎలా ఉంది? వెంకీ అతులూరి మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేశారా లేదా? సూర్య, మమత కెమిస్ట్రీ ఎలా ఉంది? వర్కౌట్ అయిందా లేదా? సో ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకెళ్ళే ముందు మన టాకీషోడ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సంజయ్ ఒక 42 ఏళ్ల బాగా డబ్బున్న వ్యక్తి. ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ జీవితంలో వాల్యూస్ అలాగే ఎథిక్స్ ఉన్న వ్యక్తి అతను. కానీ పెళ్లి విషయంలో మాత్రం అతనికి ఒక సపరేట్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అసలు ఆ ఒపీనియన్ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. అలాంటి సంజయ్ లైఫ్ లోకి అనుకోకుండా 22 ఏళ్ల అమ్మాయి మమతా బిచ్చు ఎలా ఎంటర్ అయింది? అంత ఏజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరి మధ్య రిలేషన్, కెమిస్ట్రీ ఎలా బిల్డ్ అయింది? ఫైనల్ గా వీళ్ళ జర్నీ ఎటువైపు వెళ్ళింది అనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్. సో పెద్దగా కథలో మేజర్ ట్విస్ట్లు గానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ ఏమీ ఉండవు. చాలా సింపుల్ గా నీట్ అండ్ స్టైలిష్ ఫార్వర్డ్ వేలో ఫీల్ గుడ్ స్టోరీగా చెప్పిన మంచి సినిమా ఇది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్. సో సూర్య గారి యాక్టింగ్ గానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసలు సూర్య గారు ఫ్రేమ్ లో ఉంటే అటెన్షన్ మొత్తం తన మీదకే వెళ్ళిపోతుంది. 42 ఇయర్స్ క్యారెక్టర్ లుక్ నుంచి ఆ మేనేజర్ వరకు సంజయ్ గారి పాత్రలో ఆయన జీవించేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇక మమతా బిజ్జు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. సూర్యతో ఆమె కాంబినేషన్ సీన్స్ అన్ని చాలా నేచురల్ గా, బ్యూటిఫుల్ గా సెట్ అయ్యాయి. ఇక సూర్య మదర్ రోల్ లో రాధిక గారు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు ఈ సినిమాలో వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మన వెంకీ అతులూరి గారి రైటింగ్ అని చెప్పాలి. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ అనేది కొంచెం సెన్సిటివ్ టాపిక్. కొద్దిగా అటు ఇటు అయినా కూడా ట్రాక్ తప్పే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. కానీ వెంకీ అతులూరి చాలా క్లెవర్ గా, ఇంటెలిజెంట్ గా, క్లీన్ గా హ్యాండిల్ చేశారు. అంతేకాకుండా సినిమాలో ఒక ఇంపార్టెంట్ సబ్ ప్లాట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఎక్కడ ఓవర్ డ్రామా లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఎలాంటి లాజిక్స్ లేని ఎలివేషన్లు, లౌడ్ బీజిఎంలు లేకుండా కథని నీట్ గా నడిపించారు. డైలాగ్స్ కూడా సింపుల్ గా ఉంటూనే డీప్ మీనింగ్ తో చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇక సినిమా ప్రెజెంటేషన్ కూడా చాలా క్లాసీగా ఉంది. కాస్ట్యూమ్స్ కానీ, క్యారెక్టర్ లుక్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఎలాంటి హడావుడి, ఆర్టిఫిషియల్ సెట్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ లేకుండా నేచురల్ లుక్ తీసుకురావడం అనేది ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, సో స్టోరీ లైన్ చాలా చిన్నది కావడం బిగ్గెస్ట్ లిమిటేషన్ అని చెప్పాలి. పెద్దగా సర్ప్రైజ్‌లు గాని, ట్విస్ట్‌లు గాని లేకపోవడంతో స్క్రీన్ ప్లే మొత్తం సీన్స్ మీదే ఆధారపడుతుంది. సో దాంతో కొన్ని చోట్ల కథ ఎందుకు ముందుకు సాగడం లేదు అనే ఫీలింగ్ అయితే వస్తది. ఇక సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ వచ్చే ఫ్యామిలీ డ్రామా పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసామే అన్నట్టు రొటీన్ ఫార్మాట్ లాగా అనిపిస్తాయి. సో ఇంకా ఫీల్ గుడ్ సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, బ్యాక్ బోన్ లాంటిది. కానీ ఇక్కడ సాంగ్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. సాంగ్స్ అన్ని కొంచెం యావరేజ్ గా ఉండడం వల్ల సినిమా ఫినిష్ అయిన తర్వాత ఏది కూడా మైండ్ లో నిలిచిపోయేంత గ్రేట్ ఆల్బమ్ కాదు ఈ సినిమా సాంగ్స్ అన్న ఫీలింగ్ అయితే వస్తది. ఇక మ్యూజిక్ ఇంకా బెటర్ గా ఉండుంటే సినిమా ఇంకో రేంజ్ లోకి వెళ్ళేది అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ అయితే అక్కడక్కడ సీరియల్ లైటింగ్ లేదా కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ మోడ్ లోకి అయితే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అలాగే స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ లో లిప్ సింక్ ప్రాపర్ గా ఉండదు. సో అది కాస్త డిస్టర్బ్ చేస్తుంది. కానీ మూవీలోకి వెళ్లే కొద్దీ అది పెద్దగా నోటీస్ అవ్వదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఆర్ట్ గాని, కాస్ట్యూమ్స్ గాని, అలాగే ఎడిటింగ్ వర్క్ గాని నీట్ గానే ఉంది. సో వెంకీ అత్లూరి సెన్సిబుల్ డైరెక్షన్ ఈ సినిమాని దారి తప్పకుండా సేఫ్ జోన్ లోనే నిలబెట్టింది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక సింపుల్, నీట్ అలాగే క్లీన్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా ఉంటుంది. సో రొటీన్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే సూర్య అలాగే మమతా బిజ్జు యాక్టింగ్, వెంకీ అత్లూరి గారి డైరెక్షన్ కోసం ఈ వీకెండ్ కి ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్‌లో ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్‌లో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.